గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద లీడర్స్. నేను మీ ఆర్కే. ప్రజెంట్ మనము వన్ సెంటర్ మాల్ నుంచి ప్రోడక్ట్ అనేది ఒకటి బిల్డింగ్ చేసి చూద్దామండి. అదేవిధంగా మనకి ఫ్రాంచైజీకి రావాల్సిన కమిషన్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఫ్రాంచైజీ కమిషన్ అలాగే వారియర్ కమిషన్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దామండి. సో ముందుగా మనము ఇక్కడ చూడండి, ఇక్కడ మన యొక్క పర్చేస్ బ్యాలెన్స్లో 16,198 రూపీస్ ఉందండి. ఇది గుర్తుపెట్టుకోనండి. దాని తర్వాత వచ్చి ఇప్పుడు ఇక్కడ మెనూ బార్ మీద క్లిక్ చేసి మనము బిల్లింగ్ చేద్దామండి. బిల్లింగ్ కోసం మనం మెంబర్ ఆర్డర్లోకి వెళ్ళాలి. సో మెంబర్ ఆర్డర్లోకి వెళ్దామండి. మెనూ బార్ మీద క్లిక్ చేశాను, తర్వాత ఇక్కడ మెంబర్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. సో మెనూ బార్ తర్వాత ఇక్కడ మెంబర్ ఆర్డర్, అగైన్ మళ్ళీ మెంబర్ ఆర్డర్ మీద మనం క్లిక్ చేయాలి. సో మెంబర్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెంబర్ ఐడి అని మనకి ఇక్కడ అడుగుతుంది లీడర్స్. ఇక్కడ మెంబర్ ఐడి దగ్గర యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను నేను. సో మనకి ఇక్కడ నేమ్ కూడా డిస్ప్లే అయ్యిద్ది, మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అండ్ దాని పిన్ కోడ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ దగ్గర మనం వన్ సెంటర్ మాల్ ప్రోడక్ట్ కాబట్టి వన్ సెంటర్ ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అందులో నేను ఒక సూపర్ వాష్ అనేది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను లీడర్స్. సో ఇక్కడ సెర్చ్లో నేను సూపర్ వాష్ అనేది టైప్ చేస్తున్నాను. సూపర్ వాష్ డిటర్జెంట్ క్వాంటిటీ దగ్గర 1 అనేది మనం యాడ్ చేస్తున్నాము. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. టోటల్ 14 ఉన్నాయి. సో 14లో మనకి ఇక్కడ చూస్తే ఎంఆర్పి 199, డిపి 8 రూపీస్ పడుతుంది. ఓవరాల్గా అన్ని ట్యాక్సెస్ కలిపి ఇక్కడ 94.52 టోటల్ ట్యాక్సెస్ అన్నీ కలిపి. సో ఇక్కడ 40 రూపీస్ అనేది బిఎంవైటీలోంచి డిడక్ట్ అవ్వాలి. దెన్ రిమైనింగ్ ఏదైతే 54.5 సంథింగ్ ఉందో అది యూటిలిటీ నుంచి డిడక్ట్ అవ్వాలి. సో లెట్ us see మనకి ఎలా డిడక్ట్ అయ్యిద్ది అనేది మన యొక్క ఐడిలో చూద్దాము. అలాగే మన ఫ్రాంచైజీకి ఎంత ఫండ్ యాడ్ అవుతుంది అనేది కూడా చూద్దాము. 16,000 సంథింగ్ అనేది ఉంది. నేను అది కూడా ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేటర్లో నోట్ చేసుకున్నానండి. 16,198 ఉన్నది. సో దానికి ఎంత యాడ్ అయిద్దో మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ రిమార్క్స్లో మనం ఏం చేయాలంటే ఏదో ఒకటి మ్యాటర్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి వన్ సెంటర్ ప్రోడక్ట్ అని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నానండి. గెట్ ఓటీపీ ఆన్ మొబైల్ అనేది ఇస్తున్నాను ఇక్కడ. సో ఇది కూడా నా యొక్క సెల్ఫ్ ఐడి అనండి, కస్టమర్ని యాడ్ చేసింది. సో నాకు మెసేజ్ వస్తుంది. సో కాపీ చేసుకున్నాను, ఇక్కడ ఓటీపీ అనేది పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. యువర్ ప్రోడక్ట్ సేల్స్ సక్సెస్ఫుల్లీ. సో మనకి ఎంత కమిషన్ వచ్చింది అనేది చూద్దామండి ఫ్రాంచైజీకి. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆర్డర్ అనేది కూడా మనకి ఇక్కడ లాస్ట్లో చూపిస్తుందండి. చూడండి, విమల 8 యూజర్ నేమ్ మా మదర్ అండి, ఒడుగు విమల. అండ్ దెన్ ఇక్కడ చూడవచ్చు ఆర్డర్ నెంబరు, ఇన్వాయిస్ అని A to Z వస్తుంది. 94.52కి బిల్లింగ్ చేసాము. అండ్ దెన్ ఇక్కడ మనము డాష్బోర్డ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. డాష్బోర్డ్ మీద ఎంత అమౌంట్ యాడ్ అయిందో చూద్దాం. ఇక్కడ 16,293 ఉందండి. సో బిఫోర్ అనేది మనకి 16,293.27 16,293.27 మైనస్ ఎస్ లీడర్స్ 16,293.27 అనేది ప్రజెంట్ ఉంది లీడర్స్. అందులోంచి బిఫోర్ అమౌంట్ అనేది 16,198.74 సబ్ట్రాక్ట్ చేస్తే 94.53. సో మనకు అనుకున్నట్టుగానే టోటల్ యూటిలిటీ అనేది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. యూటిలిటీ వ్యాలెట్కి డైరెక్ట్గా పర్చేజ్ వ్యాలెట్లో టోటల్ యూటిలిటీ ఫండ్ అనేది యాడ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము విమల 8 అనే ఐడికి వెళ్ళి అక్కడ ఎంత ఫండ్ డిడక్ట్ అయిందనేది ఒకసారి ఇక్కడ చూద్దామండి. ఇక్కడ బిఫోర్ అయితే 237 యూటిలిటీలో ఉంది. అండ్ దాని బిఎంవైటీ వ్యాలెట్లో 311 ఉంది. నేను దీన్ని ఒకసారి మనము చూడవచ్చు. స్క్రీన్ రిఫ్రెష్ చేద్దాము. రిఫ్రెష్ చేస్తే ఎంత డిడక్ట్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు. అలాగే మనం డిపాజిట్ లాగ్లోకి వెళ్ళి చూసినా సరే మనకి అక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఎంత డిడక్ట్ అయింది ఇక్కడ యూజర్ నుంచి అని కూడా ఒక క్లారిటీ వస్తుంది.
37లోంచి బోత్ రెండు డిడక్ట్ అయినాయండి. యుటిలిటీ అండ్ బిఎంవైటీ ఇక్కడ రెండు డిడక్ట్ అయినట్టున్నాయి. సో డిపాజిట్ లాగ్లోకి వెళ్ళి నేను చూస్తానండి ఇక్కడ. సో ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందని మనం ఇక్కడ చూడవచ్చు. మనము ఇక్కడ చూడండి, జస్ట్ ఇప్పుడు చేసిన ఆర్డర్, ఈ ఆర్డర్కి ఇగోండి డేట్ 8/10/9కి 54 అనేది డిడక్ట్ అయింది. అలాగే నెక్స్ట్ చూద్దాము. సో ఇక్కడ 54 డిడక్ట్ అయినట్టుగా మనకి ఇక్కడ యుటిలిటీ వ్యాలెట్ అనేది చూపిస్తుందండి. బిఎంవైటీ ఇక్కడ చూపించట్లేదు. సో బిఎంవైటీ కోసం మనం ఫర్దర్గా సెర్చ్ చేద్దామండి. ఎస్ లీడర్స్, బిఎంవైటీ వ్యాలెట్లో ఇక్కడ 40.053 డిడక్ట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుందండి. డేట్ అండ్ టైం కూడా చూడొచ్చు. సో కరెక్ట్గానే కస్టమర్ దగ్గర నుంచి కూడా డిడక్ట్ అయిందండి. అండ్ దెన్ వారియర్ కమిషన్స్ అలాగే ఫ్రాంచైజీ కమిషన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. ఎస్ లీడర్స్, అఖండ 2 నా యొక్క ఫ్రాంచైజీ ఏబీపీ ఫ్రాంచైజీ అండి. సో ఇక్కడ ఫ్రాంచైజీకి 5 రూపీస్ రావాలండి. ఫ్రాంచైజీ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ వ్యాలెట్ హిస్టరీలో స్టాక్ పాయింట్లో అనేది ఉంటుందండి. స్టాక్ పాయింట్ వ్యాలెట్లో యాడ్ అవుతుందండి. సో ఫ్రాంచైజీకి వచ్చిన 5 రూపీస్ అనేది మనకు వచ్చిందో లేదు ఇక్కడ మనం చెక్ చేద్దాము. సో లాస్ట్లో ఉంటుందండి ట్రాన్సాక్షన్స్లో. సో లాస్ట్కి వస్తే ఇక్కడ అఖండ 2 అండి, లాస్ట్ ట్రాన్సాక్షన్ 37. సో ఇక్కడ చూడవచ్చు మనము ఇక్కడ 5 రూపీస్ అనేది యాడ్ అయింది. 94.52 ప్రోడక్ట్స్ సేల్ చేసినందుకు 5 రూపీస్ క్రెడిట్ అయిందండి. డేట్ అండ్ టైం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో అలాగే వారియర్ కూడా 5 రూపీస్ కమిషన్ రావాలని అది కూడా ఒకసారి ఐడి ఓపెన్ చేసి చెక్ చేద్దాము. ఎస్ లీడర్స్, ఇది అఖండ అండి, నా యొక్క వారియర్ ఐడి అండి. ఇక్కడ అసోసియేట్ పిన్ కోడ్స్ కూడా చూడొచ్చు. వారియర్కి 5 రూపీస్ ఇన్కమ్ అనేది రావాలండి. ఆ ఇన్కమ్ అనేది డైరెక్ట్గా మనకి కమిషన్ వ్యాలెట్కి యాడ్ అవుతుందండి. వ్యాలెట్ హిస్టరీలో కమిషన్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అక్కడ మనం చూడొచ్చు అండి. సో ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్లో చూడొచ్చు, మనం ఇక్కడ చూడొచ్చు డిస్క్రిప్షన్ అనేది వారియర్ కమిషన్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. 5 రూపీస్ యాడ్ అయిందండి. సో ఈరోజు 8th డేట్ అండ్ టైం కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే అన్నీ కూడా మనకి యాక్యురేట్గానే వస్తున్నాయండి. 1 సెంటర్ మాల్ ప్రోడక్ట్స్ కూడా మనము బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనకేంటంటే బిఎంవైటీ ఫండ్ రావట్లేదండి ఫ్రాంచైజీకి. డైరెక్ట్గా ఏమవుతుందంటే యుటిలిటీ ఫండే మనకి డైరెక్ట్గా పర్చేజ్ వ్యాలెట్కి ఇక్కడ యాడ్ అయిపోవడం జరుగుతుందండి. సో అన్ని కమిషన్స్ కూడా యాక్యురేట్గానే వస్తున్నాయి. సో 1 సెంటర్ మాల్ ప్రోడక్ట్స్ కూడా మనము ఆర్డర్ పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం బిల్లింగ్ కూడా అందరూ కూడా చేయొచ్చు అండి. ప్రతి ఒక్కరు కూడా తొందరగా 1 సెంటర్ మాల్ అలాగే హెల్త్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయండి. అండ్ దెన్ బిల్లింగ్ చేస్తూ మీ కస్టమర్స్కి ఒక మంచి ఆదాయం అనేది ఎర్న్ చేయాలని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ లీడర్స్.